సార్థక్ అక్కడి నుండి వెంటనే వాళ్ళ మామ్ని చూడ్డం కోసం హాస్పిటల్ వెళ్తాడు. అక్కడ ఇంకా స్పృహలోకి రాకుండా బెడ్ పైన పడుకుని ఉన్న వాళ్ళ మామ్ను చూసి ఏడుస్తూ, అయ్యో మామ్, ఇంకా స్పృహలోకి రాలేదు అని ఆవిడ పక్కనే కూర్చొని ఆవిడని చూస్తూ, నువ్వు ఎప్పుడు నీతో టైం స్పెండ్ చేయమని అడుగుతూ ఉండేదానివి, కానీ నేను ఎప్పుడు బిజినెస్ వర్క్ అని బిజీగా ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత నీకు శాన్వి తోడుగా ఉంటుంది అని అనుకున్నా, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు. కానీ నాకు మళ్ళీ నీతో మాట్లాడే అవకాశం వచ్చినా నువ్వు మాట్లాడే పరిస్థితిలో లేవు అని ఏడుస్తూ చాలాసేపు అక్కడే ఉంటాడు. అప్పుడు ఆ రూములోకి 2 నర్సులు వస్తారు. అందులో ఒక నర్సు సార్థక్ వాళ్ళ అమ్మగారిని టెస్ట్ చేస్తూ ఉండగా, ఇంకో నర్సు, అవును, ఈ మేడంని చూడ్డానికి రోజు శాన్వి మేడం వస్తారు కదా, ఈరోజు రాలేదు, ఆ మేడంకి ఏదో అర్జెంట్ వర్క్ ఉంది, బెంగళూరు వెళ్తున్నా, వచ్చేదాకా జాగ్రత్త చూసుకోండి అని ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే విన్నాను. వాళ్ళ మాటలు విని సార్థక్, ఓహో, శాన్వి ఇక్కడికి వచ్చిందా, మామ్తో మాట్లాడడానికి కుదరలేదు, అట్లీస్ట్ శాన్వితో ఆయన మాట్లాడాలి అని ఆ హాస్పిటల్లో డాక్టర్ రూమ్కు దగ్గరకు వెళ్తాడు. అక్కడ శాన్వి కనిపించకపోయేసరికి, శాన్వి ఎక్కడ ఉంది, మేబీ వెళ్ళిపోయిందేమో అని హాస్పిటల్ బయటకు వచ్చి చూస్తాడు. అప్పుడే శాన్వి రోడ్డుకి ఆపోజిట్లో ఉన్న తన కారు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. శాన్విని చూడగానే సార్థక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. శాన్వి, నిన్ను అసలు మళ్ళీ చూస్తాను అని అనుకోలేదు. నువ్వు నన్ను చూడలేకపోవచ్చు, కానీ నా మాట వినగలవు. నేను వస్తున్నా అని అక్కడి నుండి శాన్వి దగ్గరకు వెళ్తూ ఉండగా కొంచెం దూరంలో ఉన్న 2 అమ్మాయిలు, జెన్నీ బస్ వస్తుంది, తప్పుకో అని గట్టిగా అరుస్తూ ఉంటారు. కొంచెం దూరంలో ఒక అమ్మాయి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని అటు ఇటు నడుస్తూ ఉంటుంది. బస్సు ఆ అమ్మాయి దగ్గరకు వస్తూ ఉండడం చూసి ఆ అమ్మాయి ఏం వినిపించుకోకుండా అలాగే ఉండడం చూసిన సార్థక్ ఒక్క నిమిషం కూడా ఏమీ ఆలోచించకుండా ఆ అమ్మాయిని పట్టుకొని పక్కకు లాగుతాడు. దానితో జెన్నీ కింద పడిపోతుంది. వెంటనే బస్సు పక్క నుండి వెళ్తుంది. సార్థక్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బస్ పక్క నుండి వెళ్లడంతో ఎవరో నన్ను పక్కకు లాగకపోతే ఈరోజు, అమ్మో, నా పరిస్థితి ఏంటి, అవును, ఇంతకీ ఎవరు అని చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో తనకు అంత షాక్గా ఉంటుంది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, జెన్నీ, నువ్వు బాగానే ఉన్నావు కదా? హా, బాగానే ఉన్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా రోడ్డు పైన ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ వినద్దు అని? ఎవరో దేవుళ్ళ వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతే. అవును, ఎవరు కాపాడారు నిన్ను? మీరు చూడలేదా? లేదు, భయంతో కళ్ళు మూసుకున్నాం. మమ్మల్ని అడుగుతున్నావు, నువ్వు చూడలేదా? లేదు, నాకు కనిపించలేదు. అదేంటి, నిన్ను కాపాడింది ఎవరు, నీకు కనిపించకపోవడం ఏంటి? ఇక్కడ ఎక్కువ మంది జనాలు కూడా లేరు. నాకు అదే తెలియడం లేదు. నన్ను ఎవరో చేయి పట్టి పక్కకు లాగారని తెలిసింది గాని ఎవరు అనేది మాత్రం తెలియలేదు. కాపాడి వెంటనే మాయమైపోవడానికి కాపాడిందేమైనా దయ్యమా ఏంటి అని అంటుంది. అబ్బా, అదేదో టెన్షన్లో కంగారులో చూసి ఉండదు. ఆ కాపాడిన వాళ్ళు అయినా ఇక్కడ ఉంటారా ఏంటి? వెళ్ళిపోయి ఉంటారు. ముందు దాన్ని కాస్త ఆ షాక్లో నుండి బయటకు రానివ్వు అని జెన్నీని పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చోపెడతారు. అక్కడ కూర్చున్న జెన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. అంత వెంటనే వెళ్ళిపోయినా సరే నాకు కనిపిస్తారు కదా, నాకెందుకు కనిపించలేదు అని అనుకుంటూ ఉంటుంది. అక్కడ నుండి సార్థక్ శాన్వి దగ్గరికి వెళ్ళి శాన్వి, శాన్వి అని పిలుస్తాడు. కానీ శాన్వికి సార్థక్ మాటలు వినిపించవు. అదేంటి, నేను ఎంత పిలుస్తున్నా శాన్వికి వినిపించడం లేదు
అని శాన్వి చేతిని పట్టుకుంటాడు. శాన్వికి సార్థక్ స్పర్శ కూడా తెలియదు. సార్థక్కి అంతా అయోమయంగా ఉంటుంది. ఒక్క మనిషికి మాత్రం నా స్పర్శ తెలుస్తుంది, నా మాటలు వినిపిస్తాయని చెప్పారు కదా, మరి శాన్వికి నా స్పర్శ ఎందుకు తెలియడం లేదు, నా మాటలు ఎందుకు వినిపించడం లేదు అని అనుకుంటూ ఉండగా తను ఇందాక కాపాడిన అమ్మాయి గుర్తుకు వచ్చి, ఓ గాడ్, నేను ఫస్ట్ టైం ఎవరిని టచ్ చేస్తే వారికి మాత్రమే కదా నా మాటలు వినిపిస్తాయి అండ్ నా స్పర్శ తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను శాన్వితో కూడా మాట్లాడలేనా? నేను ఇంకా ఆ ఒక్క అమ్మాయితో తప్ప ఎవరితో మాట్లాడలేనా అని అక్కడ కూర్చుండిపోతాడు. అమ్మతో మాట్లాడదాం అనుకుంటే అమ్మ మాట్లాడే స్థితిలో లేదు. పోనీ శాన్వితో అయినా మాట్లాడదాం అనుకుంటే ఈ అమ్మాయి వల్ల నేను అవకాశాన్ని కోల్పోయాను అని సార్థక్కి ఆ అమ్మాయి మీద చాలా కోపం వస్తుంది. ఎవరికి రాని వరం నాకు వచ్చి ఈ అమ్మాయి వల్ల అదంతా వేస్ట్ అయిపోయింది. ఈ అమ్మాయిని అసలు వదలకూడదు. కానీ ఈ అమ్మాయి ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అంటూ ఉండగా ఇందాక జెన్నీ కింద పడిపోయినప్పుడు తన బ్యాగులో నుండి తన ఐడెంటిటీ కార్డు కూడా పడిపోయింది. తను కంగారులో అది చూసుకోలేదు. అక్కడ అటు ఇటు తిరుగుతున్న సార్థక్కి ఆ కార్డు కనిపించింది. అది తీసుకొని అందులో ఉన్న అడ్రస్ చూసి, చెప్తా నీ పని ఆగు అని అన్నాడు. ఇంటికి వెళ్ళిన జెన్నీ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ నేను వచ్చాను, డోర్ తీ అని అంటుంది. ఆవిడ వచ్చి నెమ్మదిగా డోర్ తీసి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా సెకండ్ షోలకి వెళ్ళొద్దని, నా మాట వినవా? మీ నాన్నగారికి తెలిస్తే ఎంత గొడవ అవుతుంది. ఇదే లాస్ట్ టైం, ఇంకోసారి వెళ్ళవు అంటే నేను అస్సలు డోర్ తీయను. ఓకే ఓకే వెళ్ళనులే, అరవకు. ఇప్పుడు నీ అరుపులకు డాడ్ లేస్తే నిన్నేటి తిడతారు అని అంటుంది. ఆవిడ సీరియస్గా చూసి లోపలికి వెళ్తారు. జెన్నీ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. ఎంతైనా ఫ్రెండ్స్తో కలిసి ఇలా సెకండ్ షో మూవీస్కి వెళ్తే ఆ థ్రిల్లే వేరు. సినిమా కూడా చాలా బాగుంది. అబ్బా, హీరో అయితే ఇంకా సూపర్. నా లైఫ్లోకి కూడా అలాంటి హీరోని తీసుకురా గాడ్ అని పడుకుంది. అప్పుడే జెన్నీని వెతుక్కుంటూ సార్థక్ వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. జెన్నీని వెతుక్కుంటూ జెన్నీ రూములోకి వెళ్తాడు. బెడ్ మీద ప్రశాంతంగా పడుకున్న జెన్నీని చూసి, అసలే చచ్చిపోయాను, నేను ఏడుస్తుంటే నా ఏడుపు చూడలేక ఆ దేవుడు నాకేదో వరం ఇచ్చి నన్ను కిందకు పంపిస్తే నువ్వు దాన్ని కూడా పాడు చేసి ఇక్కడ వచ్చి ప్రశాంతంగా పడుకున్నావా? పోనీ ఏదో రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఏదో బస్సు వచ్చింది, నువ్వు చూసుకోలేదు, నేను కాపాడాను అని అనుకున్నాను. నేను ఇంత ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ రోడ్డు పైన చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెనకాల ఏమొస్తుందో చూసుకోకుండా అటు ఇటు తిరుగుతున్నావు కేర్లెస్గా. నువ్వు కనుక సరిగ్గా ఉండి ఉంటే నేను ఈ పాటికి శాన్వితో మాట్లాడుతూ ఉండేవాణ్ణి. అంతా నీ వల్లే. నాకు వచ్చే కోపానికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చెయ్యకపోతే మాత్రం నాకు మనశ్శాంతిగా ఉండదు అని ఆ రూమ్ చుట్టూ చూసి, ఉండు నీ పని చెప్తా అని పక్కనే ఉన్న వుడెన్ స్కేల్ తీసుకొని జెన్నీ దగ్గరకు వెళ్తాడు. కానీ కొట్టబోతూ ఆగి, ఆడపిల్లల్ని కొట్టడం తప్పు, అందుకే నిన్ను కొట్టలేకపోతున్నానని అనుకుని వెనక్కి తిరుగుతాడు. నిద్రలో అటు ఇటు కదులుతూ పక్క వాళ్ళను కాళ్ళతో కొట్టే అలవాటు ఉన్న జెన్నీ ఆ రోజు కూడా తన కాలిని బలంగా కదుపుతూ ఉంటుంది. అప్పుడే వెనక్కి తిరిగిన సార్థక్కి జెన్నీ కాలు బలంగా తగలడంతో వెళ్ళి కింద పడిపోయి అమ్మా అని అనుకుంటాడు. జెన్నీ మాత్రం ప్రశాంతంగా పడుకుంటుంది. సార్థక్కి కోపం ఎక్కువయి, పోనీలే ఆడపిల్ల కొట్టడం ఎందుకని అనుకున్నాను, కానీ నిన్ను కొట్టాల్సిందే అని దగ్గర ఉన్న వుడెన్ స్కేల్ను తీసుకెళ్లి కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బలకి జెన్నీ మెలకువ వచ్చి లేచి చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించకపోయినా తనను ఎవరో కొడుతున్నట్టు మాత్రం అనిపిస్తుంది. దెబ్బలు తట్టుకోలేక వెంటనే మమ్మీ మమ్మీ వెంటనే రా, నన్ను ఎవరో కొడుతున్నారు బాబోయ్ అని అరుస్తుంది.